అధ్యాపకులు అందరికీ సాదర వందనాలు. అలాగే వేదిక పైన కూర్చున్నటువంటి తపోవనం ఆశ్రమం స్వామీజీ ఓంప్రకాష్ గారు, వానప్రస్థి ఆర్యముని గారు, అలాగే ధర్మ ప్రచారకులు విశ్వనాథ్ గారు, మరి ట్రస్ట్ సభ్యులు బాలరాజ్ గారు, వెంకటయ్య గారు, వీరికి కూడా సాదర వందనం. ఈరోజు తినటమ్మా కళ్ళు తెరవడం పర్లేదు. ఈరోజు మనం అనుకోకుండా ఇక్కడ కలుసుకున్నాం. మీరంతా ఎవరు? విద్యార్థులు అంటే స్టూడెంట్స్ అంటారు కదా. విద్యార్థులు అంటే ఏమిటి? మీ డ్యూటీ ఏమిటి? మీ పని చదువుకోవడం ఒకటేనా? అల్లరి చేయడం కూడా? చదువుకోవడమేనా? అల్లరి లేదా? అసలు చేయదా? అసలు చేయకపోతే మరి ఆలోచించాల్సి వస్తుంది. చేస్తారు అప్పుడప్పుడు కదా. అసలు చేయకపోతే మరి చైతన్యం లేదంటే అల్లరి అనేది అప్పుడప్పుడు చేస్తారు. పిల్లలంటే ఎవరైనా చేస్తారు. కానీ ప్రధానంగా మీ పని ఏమిటి అంటే విద్యను అర్థించడము. అర్థించడం అంటే ఏమిటి? విద్యార్థి అంటే అర్థం ఏమిటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? విద్యార్థి అంటే స్టూడెంట్, స్టూడెంట్ అంటే విద్యార్థి. అది కాకుండా దాని యొక్క అంతరార్థం ఏమిటి? విద్యను అర్థించేవారు. అర్థించడం అంటే అడుగుకోవడం. అడుగుకోవడం విద్యను అడగడానికి వచ్చారు. ప్రధానమైన ధ్యేయం అని విద్యను పొందాలి. మిగిలినవన్నీ సెకండరీ అంటారు, అంటే గౌరవం. ముఖ్యంగా ఈ పాఠశాలకు మీకు సంబంధం దేని వల్ల కలుగుతుంది? విద్య వల్లనే. విద్య లేదనుకోండి అన్నీ ఉంటాయి, సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ విద్య లేకుంటే వస్తారా? కాబట్టి విద్యార్థి యొక్క ప్రధానమైన ధ్యేయం ఏమిటంటే విద్యార్జన, విద్యను సంపాదించడం. బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, బిజినెస్ వ్యాపారం కదా. వాళ్ళ పని ఏమిటి? డబ్బు సంపాదించాలి. పైసా పైసా జమ చేస్తారు, కూడబెడతారు. మీరు కూడా జమ చేయాలి, కూడబెట్టాలి. దేన్ని? విద్య, చదువు అంటున్నాం. తెలుగులో చదువు అంటున్నాం, ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటాం. ఇదే ఒక్క రోజుతో అయ్యే పని కాదు. రోజు కొద్ది కొద్దిగా నేర్చుకుంటారు. సిలబస్ ఉంటుంది కదా, సంవత్సరం పాటు ఉంటుంది. రోజు కొంచెం అలాగా నేర్చుకొని జీవితంలో ముందుకెళ్తాం. భూషణం అని చెప్పారు. మనుషులకు, పశువులకు, జంతువులకు, పక్షులకు తేడా ఏమిటి? భేదం ఏమిటి? మనిషి విద్యావంతుడు అవుతాడు. పశువులకు విద్య లేదు, జంతువులకు విద్య లేదు. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. కొంతమంది కొన్ని పనులు చేయించుకోవడానికి జంతువులకు ట్రైనింగ్ ఇస్తారు, కోతులకు ట్రైనింగ్ ఇస్తారు, కుక్కలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు క్రిమినల్స్ పట్టుకోవడానికి పరిమితం అన్నమాట. ఏనుగులకు ట్రైనింగ్ ఇస్తారు సర్కస్లో. కానీ మనిషికి ఎన్నేళ్ళు ట్రైనింగ్? ఎన్నేళ్ళు చెప్పండి మీకు? 1వ తరగతి, అంతకంటే ముందు మళ్ళీ కేజీ, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, తర్వాత 1వ తరగతి నుంచి 10వ తరగతి అయిపోయిందా ట్రైనింగ్? అయిపోయినట్టేనా? మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి ఎన్నో ఉన్నాయి. ఇంకా చదువుకుంటూ పోతే జీవితమే సరిపోదు కదా. కానీ ఎవరికి ఎంత తెలివి ఉందో, ఎంత ఓపిక ఉందో అంత చదివే చదువుతారు. మనిషి నేర్చుకోవాలంటే నిరంతరము విద్యార్థిగా ఉండాలి. విద్యార్థి
ఎప్పుడు నేర్చుకుంటారు. 60 ఏళ్ళు వచ్చినా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. 10 ఏళ్ల పిల్లవాడు నేర్చుకోవాలని ఇష్టం లేదనుకోండి, స్కూల్కి పోవాలంటే ఇష్టపడడు. క్లాస్కి పంపించినా వెనక బెంచ్లో నిద్రపోతుంటాడు. ఇష్టం లేదు వాడు. ఎంత చెప్పినా నెత్తికి ఎక్కదు. ఇష్టం లేనప్పుడు ఎక్కదు కదా. కాబట్టి మనము ఎప్పుడు మనిషి మెదడు వికాసం చెందాలి అంటే మనం ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. కేవలం ఈ పుస్తకాలు కాదండి, క్లాస్ పుస్తకాలే కాదు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మనకు. గొప్ప సాహిత్యం ఉంది, ప్రపంచ సాహిత్యం. మన భారతీయులకు ధార్మిక సాహిత్యం ఉంది, చారిత్రక సాహిత్యం ఉంది, ఇతిహాసాలు ఉన్నాయి. అవి కూడా మనం చదవాలి. కేవలం స్కూల్లో చదువుకుంటాం, పాఠశాల అయిపోయింది, గంట కొట్టేశారు, ఇంటికి పోతాం, గంతులు వేద్దాం, ఆడుకుందాం, అంతేనా? చదవరా? ఇంటికి పోయాక చదువుతారు. ఏది స్కూల్లో చెప్పింది చదువుతున్నారు. దానితో పాటుగా మనము మంచి మంచి పుస్తకాలు చదవాలి. మహాత్ములు, వీరులు, శూరులు, దేశభక్తుల యొక్క జీవిత చరిత్రలు. ఇప్పుడు ఈ స్కూలు నేతాజీ స్కూల్ అన్నారు. నేతాజీ అనే పేరు ఎవరికి ఉంది? సుభాష్ చంద్ర బోస్. ఆయన ఎవరు? గొప్ప దేశభక్తుడు. మన దేశ విముక్తి కోసము భయంకరమైనటువంటి పోరాటం చేశాడు. విదేశాలకు వెళ్ళి అక్కడ సైన్యాన్ని తయారు చేశాడు ఈ దేశ విముక్తి కోసం. అటువంటి వ్యక్తి జీవిత చరిత్ర ఉంది. తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో, అన్ని భాషల్లో ఉన్నాయి. చదువుతారా ఎప్పుడైనా? చదవాలి కదా. చదివితే మనకు కూడా ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, దేశభక్తి వస్తుంది. క్లాస్ పుస్తకాలు సరిగ్గా చదివేసుకుంటే, పాఠం చెప్పినప్పుడు సరిగ్గా ఉంటే సమయం మిగులుతుందా మిగతా? క్లాస్లో పాఠం చెప్తూ ఉంటారు, వెనక నుంచి ఒకడు దుడ్డు వీకుతూ ఉంటాడు, ఒకడేమో చెట్టు బట్టి లాగుతూ ఉంటాడు, ఇంకొకడేమో ఏదో చుక్కలాట ఆడుతుంటాడు, పెన్సిల్ తీసుకొని ఏదో పిచ్చి గిద్దరు తీసుకుంటాడు, ఒకటి నిద్రపోతుంటాడు, ఒకడు ఏదో ఆలోచిస్తుంటాడు. ఎంతసేపు పాఠం చెప్పినా నెత్తికి ఎక్కదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి పుస్తకం కట్టుకుంటే అర్థం కాదు. కాబట్టి పాఠము చెప్పినప్పుడే ఏకాగ్రతగా, దిక్కులు చూడకుండా, ఏది పట్టించుకోకుండా మాస్టారు మీదనే మనసు పెట్టి చూసుకుంటూ వినాలి. అప్పుడు చెప్పింది నెతికెక్కుతుంది. ఆవలించడం, పాఠం అంటే ఇష్టం ఉంటే ఆవలింతలు రావు. కాబట్టి మనము పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా, అంటే కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధగా, ఏకాగ్రతగా వింటే చాలా మందికి పాఠం అర్థమైపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి పుస్తకం చదివితే కొంత తెలుస్తుంది. అసలు క్లాసులోనే మనం నిద్రమొహం పెట్టుకొని, ఏడు మొహం పెట్టుకొని, దిక్కులు చూసుకుంటూ కూర్చుంటే ఏమర్థమవుతుంది? ఇంటికి పోతే అసలే అర్థం కాదు. అందుకని ఎప్పుడైనా మీరు పాఠము చెప్తున్నారు అంటేనే అటెన్షన్, సావధానం, కదలొద్దు, మెదలొద్దు, దిక్కులు చూడొద్దు, నవ్వొద్దు, పక్క వాడిని పట్టించుకోవద్దు. అక్కడ బ్లాక్ బోర్డ్ ఉంటుంది, మాస్టర్ ఉంటారు, వాళ్ళని చూడాలి అంతే. మీరు సినిమా చూస్తున్నారు కదా, సినిమా హాల్ పోయాక పక్క వాళ్ళ మొహం చూస్తారా? వెనక్కు చూస్తారా? సినిమానే చూసుకుంటారు కదా. ఎవరైనా అడ్డం వస్తే ఏమంటారు? జరుగు 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 అంటారు. సినిమా కంటే గొప్పది విద్య. కనుక పాఠం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంప్లీట్ అటెన్షన్ మోడ్, వేరే ఆలోచన ఉండకూడదు. ఇంకా ఇంట్లో అమ్మాయి ఏం చేస్తుంది, సాయంత్రం గారెలు చేస్తాంది, పప్పు నానబెట్టిందా లేదా, చుట్టాలు వస్తామన్నారు, మామయ్య వస్తున్నాడా లేదు, ఇవి కాదు ఆలోచనలు. చెత్త ఆలోచన ఏమి చేయకూడదు. ఇక్కడ గడప దాటి లోపలికి వచ్చామంటే ఇది వేరే లోకము. ఇదేమి లోకము? వేరే లోకం కాదు, బ్రహ్మలోకము, సరస్వతి నిలయము. విద్యాలయం అంటే సరస్వతీదేవి యొక్క నిలయం. అంత పవిత్రత, అంత శుద్ధత, అంత
ప్రేమ, స్నేహం, దయ, అహింస అందరూ ప్రేమతో చెప్తారు కదా. మాస్టర్లు చెప్తారు లేదా? 10 సార్లు చెప్తారు ప్రేమతో. మీరు అర్థం కాలేదనుకోండి 11వసారి పడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా మంచి మాటలతోటి చెప్తూ ఉంటారు మాస్టర్. కానీ ఎక్కకపోతే ఏం చేస్తారు? కాస్త ఇవ్వాల్సి వస్తుంది డోస్. కాబట్టి మీరందరూ కూడా ఏకాగ్రత అనేది ముఖ్యమైనటువంటిది. పొద్దున ఎన్నింటికి మొదలవుతుంది పాఠశాల? 9 నుంచి సాయంత్రం 4 వరకు. 9 నుంచి 4 వరకు అంటే 3, 4, 7 గంటలు ఇక్కడ మీరు ఉంటారు. 7 గంటలు కూడా ఏకాగ్రతతో ఉండాలి. తెలుగు క్లాస్ ఉంటుంది, హిందీ క్లాస్ ఉంటుంది, ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది, సైన్స్ ఉంటాయి కదా. తెలుగు క్లాసులో శ్రద్ధగా వింటారు. మ్యాథ్స్, ఇంగ్లీష్, లెక్కల క్లాస్ వచ్చింది. మ్యాథ్స్, లెక్కలు బోర్డు, లెక్కలు నాకు అర్థం కావట్లేదు, నాకు ఇష్టం లేదు, వినరు. అలా కాదు. ప్రతి తరగతిలో, ప్రతి క్లాసులో, ప్రతి సబ్జెక్టులో ఏకాగ్రత అవసరం. ఒక్క దాంట్లో ఉంటే సరిపోదు. అదే రకమైన కాన్సన్ట్రేషన్ మార్పు ఉండకూడదు. చాలా తపస్సు అన్నారు. ఈ చదవడం అంటే ఏదో క్లాస్కి వచ్చేసి ఆడుకొని పాడుకొని పోవడం కాదు. ఇక్కడ అధ్యయనం తపః. చెప్పండి, అధ్యయనం తపః. అధ్యయనం అంటే ఏంటి? సెల్ఫ్ రీడింగ్, ఎడ్యుకేషన్ అనేది తపస్సు అని చెప్పారు. తపస్సు అంటే తెలుసా? విన్నారు ఎప్పుడైనా? ఎక్కడ అడవిలో మహర్షులు చేస్తూ ఉంటారు. స్వామీజీలు, మహర్షులు, మునులు వాళ్ళు తపస్సు చేస్తుంటారు. అక్కడ కూర్చొని నీడలో కాబట్టి తపస్సు చేయాలి అందరూ కూడా. తపస్సు అంటే ఏమిటి? ఏది పట్టించుకోకూడదు. ఏది పట్టించుకోకుండా ఉంటే దాన్ని తపస్సు అంటారు. ఎండ, వాన, చలి, ఆకలి, దప్పిక, దెబ్బ, తిట్టు, అట్టు ఏది పట్టించుకోకు, దాన్ని తపస్సు అంటారు. చదువుతున్నారు, పాఠం చెప్తున్నారు. పాఠం చెప్తుంటే ఇలా సినిమా కంటే శ్రద్ధగా చూడాలి. మాస్టర్ గారు ఏం డ్రెస్ వేసుకున్నారు, ఏ